తిరుమల శ్రీవారిని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సందర్శించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. भगवान वेंकटेश्वर के दर्शन करके आज सच में अपने आप को धन्य महसूस कर रही हूँ। एक आध्यात्मिक और सांस्कृतिक स्तंभ के नाते हमारा तृप्ति बालाजी का ये मंदिर सदियों से यहाँ पर लाखों भक्तों को अपने दर्शन दे रहे हैं। मैंने भी बालाजी के चरणों में यही प्रार्थना की है कि हम सब भारतवासियों पे अपना आशीर्वाद बना करके रखें, हमारा देश आगे बढ़े, हमारे लोग तरक्की करें। और विशेष रूप से जब देश में ऐसा समय आया है जब महिला रिजर्वेशन बिल की बात हो रही है, तो प्रभु ने तो स्वयं अपने नाम के आगे माँ लक्ष्मी का नाम लगाया, लक्ष्मी नारायण। तो मुझे लगता है कि हमारे देश में सदैव मैं प्रभु के चरणों में बहुत प्रणाम करती हूँ और मेरा दिल्ली राज्य भी खूब तरक्की करे, यही प्रार्थना करती हूँ। తిరుమల శ్రీవారిని హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆమెకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించేశారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సందర్శించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. అలాగే